హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇట్స్ మై డే 360. ఫ్రెండ్స్, చాలామంది నాకు కంటిన్యూ మెసేజ్లు చేసేది అంటే 3 కమిషనరేట్ల గురించి, అలాగే ఎస్పీఎఫ్ పోస్టులు స్టేట్ వైజ్ డిస్ట్రిక్ట్ వైజ్ అని చెప్పేసి క్లారిటీ అడుగుతున్నారనమాట. చాలామందికి ఎస్పీఎఫ్ గురించి క్లారిటీ వచ్చిందేమో అనుకున్నా కానీ చాలామంది మెసేజ్ చేస్తూనే ఉన్నారు. అలాగే 3 కమిషనరేట్ గురించి కూడా చాలామంది ఇబ్బందులు పడుతున్నారు, బయట నేను చూసిన. సో వాళ్ళందరి దృష్టిలో పెట్టుకుని అయితే ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది. వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, కొత్త వాళ్ళు ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్. నేను చెప్పేది క్లియర్గా వినండి. నాకున్న సోర్సెస్ ప్రకారం నేను చాలామందిని అడగడం జరిగింది, అసలు ఏంది పరిస్థితి, 3 కమిషనరేట్ పరిస్థితి ఏంది, ఏం జరుగుతుంది, ఏమవుతుంది అని చెప్పేసి కూడా నేను కనుక్కోవడం జరిగింది. దాని ప్రకారం అయితే నేనైతే మీకు అప్డేట్ చెప్పడం జరుగుతుంది, ఓకేనా. ఫస్ట్ వచ్చేసి ఆ మధ్య వెయిట్ న్యూస్లో అది ఇది అని చెప్పేసి చూశారు కదా. నేనైతే షేర్ చేయలేదు, కానీ చాలామంది షేర్ చేశారు కదా. ఏంది, హైదరాబాద్ కమిషనరేట్కి 3000 పోస్టులు వేకెన్సీ ఉన్నాయి, బడ్జెట్ అప్రూవల్కి వెళ్ళింది, బడ్జెట్ అప్రూవల్ రాగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది అది ఇది అని చెప్పేసి షేర్ చేశారు కొంతమంది గ్రూప్లో. బట్ నాకు అది నమ్మశక్యంగా లేక నేనైతే గ్రూప్లో పోస్ట్ చేయలేదు, ఎందుకంటే నాకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ లేకుండా నేను షేర్ చేయను అనమాట. ఏది గ్రూప్లో చెప్పను. అది వాస్తవం అయినా, అది డీలే అయినా, ఏదైనా కానీ అది నాకు ఎవరైనా ఒకళ్ళు చెప్తే కానీ నేనైతే దాని మీద వీడియో చేయడం కానీ చెప్పడం కానీ అనేది జరగదు, ఓకేనా. సో ఇప్పుడు నేను కనుక్కున్న దాని ప్రకారం చెప్తున్నాను చూడండి. నేను ఎవరిని అడిగినా కానీ ఒకటే చెప్పారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఈ 3 కమిషనరేట్కి పునర్విభజన అనేది జరిగింది కదా. ఆ జరిగిన దాని ప్రకారం అయితే మనకు ప్రెసిడెన్షియల్ ఆర్డర్కి అప్రూవల్గా పంపించారంట ఫైలు. ఒకవేళ నోటిఫికేషన్ ఇస్తే ఏ విధంగా ఇవ్వచ్చు కూడా నేను దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డీటెయిల్గా చూడండి. ఫైల్ అనేది అప్రూవల్గా పంపించారంట, ఓకేనా. ఏది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అప్రూవల్కి రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించారు. రాష్ట్రపతి ఆమోదం ఎప్పుడైతే తెలిపి ఆ ఫైల్ వస్తుంది, ఓకేనా, ఆ ఫైల్ వస్తుంది. వచ్చిన తర్వాత మనకు ఈ 3 కమిషనరేట్లో వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి ఏంటి అని చెప్పేసి కనుక్కొని అవన్నీ తీసుకొచ్చి దాని తర్వాత బడ్జెట్ అప్రూవల్ చేసి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయాలి. ఇక్కడ అందరి డౌట్ ఏంటంటే, నోటిఫికేషన్ రిలీజ్ చేయాలంటే ఈ నోటిఫికేషన్లో కలుపుతారా, కొత్త నోటిఫికేషన్ వస్తుందని ఒక డౌట్ అనమాట. ఈ నోటిఫికేషన్లో యాడ్ చేయాలంటే మనకు సెప్టెంబర్ 9వ తారీఖు వరకు ఆన్లైన్ డేట్స్ అనేది ఉన్నాయి కదా. ఈ సెప్టెంబర్ 9 లోపు ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అనేది అప్రూవల్ అయ్యి మనకు వచ్చింది అనుకోండి. ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చిన తర్వాత వెంటనే వీళ్ళు ఒక స్పీడప్ చేసి మనకు ఏదైతే ఈ 3 కమిషనరేట్లో ఎన్ని ఎస్ఐ ఖాళీలు ఉన్నాయి, ఎన్ని కానిస్టేబుల్ ఖాళీలు ఉన్నాయి, ఏదేది ఖాళీలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పేసి అన్ని డేటా కలెక్ట్ చేసి అప్పటికప్పుడు వెంటనే మనకు బడ్జెట్ అప్రూవల్కి పంపించేసి వెంటనే సప్లిమెంటరీ నోటిఫికేషన్ కింద మనకు ఈ నోటిఫికేషన్లో యాడ్ చేయడానికి అవకాశం ఉంటుంది, ఓకేనా. ఇన్ కేస్ ఈ ఆన్లైన్ డేట్ అయిపోయిన తర్వాత, ఓకేనా, ఈ ఆన్లైన్ డేట్ అంటే మనకు ఛాన్సెస్ ఎప్పటి వరకు ఉన్నాయంటే, నాకు తెలిసి చెప్తున్నా, మనకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరగక ముందు వరకు ఛాన్సెస్ ఉన్నాయి ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ రావాలన్నమాట, ఓకేనా. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, అందరికీ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఎప్పుడు వస్తున్నది క్లారిటీ లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా కానీ, ఏ గవర్నమెంట్ అయినా కానీ, ఏ రాష్ట్రం అయినా కానీ తొందరగా అప్రూవల్ చేయండి, నేను నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి రాష్ట్రపతిని క్వశ్చన్ చేసేంత వరకు అయితే ఉండదు. జస్ట్ మనం పంపించడమే ఫైల్. ఆ ఫైల్ అప్రూవల్ అనేది ఎప్పుడు వస్తుందో వెయిట్ చేసి చూడడమే. ఏ గవర్నమెంట్ అయినా కానీ అదే జరుగుతుంది ప్రజెంట్ కూడా మనకు, ఓకేనా. అయితే ఇప్పుడు చూడండి, ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఎప్పుడైతే జరగక ముందే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చి ఈ నోటిఫికేషన్లో వీటిని కూడా యాడ్ చేద్దామని గవర్నమెంట్ అనుకుంటే మాత్రం వెంటనే సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చి, ఇప్పుడు నేను చెప్పానుగా, వెంటనే కనుక్కొని ఖాళీలు వేకెన్సీస్ కనుక్కొని వెంటనే మనకు బడ్జెట్ అప్రూవల్ చేసి వెంటనే వాటిని ఈ నోటిఫికేషన్ యాడ్ చేయాలంటే సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చేసి వెంటనే ఈ పోస్టులు ఈ నోటిఫికేషన్ యాడ్ చేసేసి మళ్ళీ ఈ 3 కమిషనరేట్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవడానికి మళ్ళీ ఒక 10 days 1 week అట్లా టైం ఇచ్చేసి వాళ్ళు కూడా అప్లై చేసుకోండి అని చెప్పేసి, అప్పుడు ఇవన్నీ కలిపేసి అందరు ఈ అప్లై చేసిన వాళ్ళు అందరూ ఒకటవుతారు అనమాట. దాని తర్వాత అందరికి కలిపి ప్రిలిమ్స్ మళ్ళీ ఒక నెల రోజులకి తర్వాత కొంచెం డిలే అవుతుంది, ఒక నెల రోజులు. ఒకవేళ ఇట్లా కలిపితే, ఓకేనా, కలిపితే సాధ్యాలు చెప్తున్నా ఏ విధంగా జరుగుతుంది ఏందని చెప్పేసి కొంచెం అర్థం చేసుకోండి, ఓకేనా. కలిపితే ఈ విధంగా అయితే ఒక నెల రోజులు డిలే అయిన తర్వాత ప్రిలిమ్స్ అనేది అందరికీ కండక్ట్ చేస్తారు, ఈవెంట్స్ ఇక మెయిన్స్ ఇక కంటిన్యూ అనమాట. ఒకవేళ ఈ ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత ఒకవేళ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చింది అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా, ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మనకు ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వస్తే మాత్రం మ్యాక్సిమం ఎక్కువ ఛాన్సెస్, హై ఛాన్సెస్ ఏంటంటే ఇక ఈ నోటిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాతే నెక్స్ట్ నోటిఫికేషన్ కోసమే, అంటే నెక్స్ట్ నోటిఫికేషన్ హైదరాబాద్ నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పేసి అయితే అందరి మైండ్లో ఫిక్స్ అయి ఉండాలన్నమాట. మ్యాక్సిమం ఎక్కువ ఛాన్సెస్ అయితే, ఎందుకంటే వన్స్ ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత ఈ నోటిఫికేషన్కి, ఇప్పుడు దీంట్లో ఎవరైతే ఉన్నారో ఈ నోటిఫికేషన్లో అభ్యర్థులు ఎవరైతే అప్లై చేసినారో వాళ్ళందరికీ ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వస్తాయి. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చిన తర్వాత వాళ్ళ ఖాళీలు వాళ్ళ వేకెన్సీస్ మొత్తం తీసుకొని తర్వాత బడ్జెట్ అప్రూవల్ చేసి మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చినా కానీ దీంట్లో యాడ్ చేయాలంటే మళ్ళీ కొంతమంది అప్లై చేసుకుని వాళ్ళు ఉంటారు. హైదరాబాద్లో మాకు పోస్టులు ఇవన్నీ అప్లై చేసుకుని వాళ్ళు ఉంటారు కదా. అప్లై చేసుకున్న వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఒకవేళ సప్లిమెంటరీ నోటిఫికేషన్ కింద దీంట్లో యాడ్ చేస్తే వాళ్ళు ఓకే. చేయని వాళ్ళు కూడా ఉంటారు కదా, సివిల్ ఏ పోస్ట్ లేవు, 0 ఉన్నాయి, నేను ఎందుకు నాకు అవసరం లేదనుకుని అప్లై చేయని వాళ్ళు ఉంటారు.
అప్పుడు వాళ్ళు నష్టపోతారు కదా. సో ఆ విధంగా ఏంటంటే ఖచ్చితంగా ఒక సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇవ్వాలి అంటే యాడ్ చేయాలంటే మాత్రం అంటే ఇదేంటంటే ఓవరాల్గా యాక్చువల్గా 2018లో ఏం జరిగిందంటే అన్ని డిస్టిక్లకి అందరికీ అవకాశం అందరికీ అప్లై చేశారు, అందరికీ యాడ్ చేశారనమాట. అది అన్ని డిస్ట్రిక్ట్లు అప్లై చేసుకున్నారు, అందుకోసమే సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చి పోస్టులు ఇచ్చి యాడ్ చేశారు, ఎందుకంటే అందరూ అప్లై చేసుకుంటారు కాబట్టి. ఇక్కడ ఏంటంటే సపరేట్ 3 కమిషనరేట్కి అసలు అప్లై అంటే అసలు 0 పోస్టులు చేసేసిండు కదా, పోస్టులే లేవు మీకు అని చెప్పేసి డైరెక్ట్ జీవో ఇచ్చిండు కదా, మీకు సపరేట్ నోటిఫికేషన్ ఇస్తారా ఏందనేది ఒక క్లారిటీ లేదు కదా. సో ఆ విధంగా ఏంటంటే చాలామంది అప్లై చేయకుండా ఉండడానికి, ప్రిపేర్ అవ్వకుండా అంటే చదవకుండా కొంతమంది డ్రాప్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ మధ్య గ్యాప్లో. కొన్ని 2-3 సంవత్సరాలు చదివిన వాళ్ళు కూడా డ్రాప్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. సో ఆ విధంగా కొంచెం ఆలోచించాల్సి వస్తుంది. సో కాబట్టి ఫిలిమ్స్ అయిపోయిన తర్వాత అంటే మళ్ళీ వీళ్ళకి మళ్ళీ ప్రిలిమ్స్ పెట్టాలి, ఆల్రెడీ ప్రిలిమ్స్ అయిపోయిందంటే అది కొంచెం కష్టతరమైన పని అన్నమాట. ఈ విధంగా చేస్తారా చేయరా అనేది తెలియదు, ఇలాంటి ఛాన్సెస్ మాత్రం చాలా తక్కువ. నేను చెప్పిన దాని ప్రకారం ప్రిలిమ్స్ లోపు, ఓకేనా, మ్యాక్సిమం చెప్తున్నా ప్రిలిమ్స్ లోపు, ఇన్ కేసు మనకు ఈ ఆన్లైన్ డేట్ 9th లోపు అయితే 100% అనుకోవచ్చు, మ్యాక్సిమం కలిపేస్తారు దీంట్లో. ప్రిలిమ్స్ లోపు కూడా గవర్నమెంట్ అనుకుంటే కలిపేయచ్చు. ఒకవేళ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చి వెంటనే వేకెన్సీస్ కూడా రెడీగా ఉంటే మాత్రం, ఖాళీలు ఎక్కడెక్కడ ఉన్నాయి తెలిసి అన్ని రెడీగా ఉంటే మాత్రం వెంటనే తీసుకొచ్చి బడ్జెట్ అప్రూవల్ చేసేసి టక్కన కొట్టేసి మహా అంటే 1 month ప్రిలిమ్స్ కొంచెం ఎక్స్టెండ్ అవుతుంది. బట్ ఖచ్చితంగా మనకు నోటిఫికేషన్ యాడ్ చేసి అందరికీ ఒకే ఈ నోటిఫికేషన్లో నడిపించవచ్చు అనమాట. ఇది సాధ్యాలు అనమాట. ఇది నేను కనుక్కుంటే ఏమన్నారంటే అందరి మైండ్లోంచి ఒకటే మాట వచ్చింది, ఏంటంటే ప్రెసిడెన్షియల్ ఆర్డర్కి పంపించారు, అది ఎప్పుడు వస్తుంది అనేది ఒక క్లారిటీ లేదు, ఓకేనా. అది ఈ రోజు రావచ్చు, రేపు రావచ్చు, ఎల్లుండి రావచ్చు, 10 రోజులకి రావచ్చు, 4 రోజులకి రావచ్చు, 6 నెలలకు రావచ్చు, మాటలు అంటున్నారు నాతో, ఆ విధంగా అన్నారనమాట. అది ఎప్పుడు వస్తే అప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇది చేస్తారని చెప్పేసి అన్నారు. ఒకటి మాత్రం పక్కా నేను చెప్పేది ఏంటంటే నోటిఫికేషన్ అనేది ఉంటుంది, ఈ 3 కమిషనరేట్కి నోటిఫికేషన్ అనేది ఉంటుంది. 2011-12 సంథింగ్ ఆ టైంలో అంటే ఆల్రెడీ సపరేట్ హైదరాబాద్ నోటిఫికేషన్ ఇచ్చి ఓన్లీ హైదరాబాద్ వాళ్ళకే ఫిల్ చేశారంట. ఆ విధంగా ఇప్పుడు కూడా, అది కూడా కాంగ్రెస్ గవర్నమెంటే గుర్తుపెట్టుకోండి, ఈసారి కూడా అదే 3 కమిషనరేట్ నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ ఫిల్ చేయడానికి అవకాశం ఉంటుంది. బట్ ఏంటంటే అది ఈ నోటిఫికేషన్లో కలిపినా కలపకపోయినా మీకు మాత్రం పక్కా నోటిఫికేషన్ వస్తుంది. అది ఎప్పుడు అనేది కొంచెం క్లారిటీ అటు ఇటు మిస్ అవుతుంది, బట్ పక్కా నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇది నాకు తెలిసిన దాని ప్రకారం అయితే నేను చెప్పిన ఇన్ఫర్మేషన్, ఓకేనా. ఇంకోటి ఎస్పీఎఫ్ వచ్చేసి మనకు ఏంటంటే పీడిఎఫ్లో వచ్చేసి జియో నెంబర్ 46 అప్లికేబుల్ అని చెప్పేసి ఇచ్చారు. మీరు పీడిఎఫ్లో కూడా చూడండి, సెలక్షన్ ప్రాసెస్లో చూడండి, ఎస్పీఎఫ్ కింద నోట్ అని ఇచ్చాడు, దాని కింద చూడండి, ఓకేనా, ఇచ్చాడు. సో మ్యాక్సిమం జియో నెంబర్ 46 అప్లికేబుల్ అవుతుందేమో, ఎందుకంటే ఇప్పుడు నోటిఫికేషన్లు ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా అవుతుంది, దానికి మనం ఏం చేయలేం, క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో నోటిఫికేషన్లో మెన్షన్ చేసిన తర్వాత మనం క్వశ్చన్ చేయడానికి కూడా ఏమి ఉండదు, ఇక్కడ క్లియర్ ఇచ్చారు కాబట్టి. సో ఇది, ఇంకేమైనా డౌట్లు ఉంటే మాత్రం కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే వీడియో ఇన్ఫర్మేషన్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, కొత్త ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మన అప్డేట్స్ కోసం ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో ఎవరైనా లేకపోతే మాత్రం డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, లింక్ ద్వారా టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.